सुप्तमुद्बोध्य कृष्णम् पारार्च्यम् स्वम् श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायाम् सृजनिकलितम् या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमयितमिदम् भूय एवास्तु भूयः। ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాసం అనగానే మనందరి మదిలో మెదిలేది గోదాదేవి రచించిన తిరుప్పావై. గోదాదేవి మధుర భక్తికి ప్రతీక. సాక్షాత్తు శ్రీరంగనాథుడినే తన పతిగా చేసుకుని తరించిన మహాభక్తురాలు. శ్రీరంగనాథుడిని తన నాథుడిగా చేసుకునేందుకు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి 30 రోజుల పాటు 30 పాసురాలతో అలౌకికమైన జ్ఞానాన్ని అందించిన శ్రీ గోదాదేవి అమ్మవారిని ఈ మార్గశిర మాసాన స్మరించడం ముక్తిదాయకం. భూదేవి అంశగా శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన ఆండాళ్ తల్లి ఉపనిషత్ సారంగా తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని భక్తలోకానికి అందించింది. మార్గశిర మాసంలో నోము నోచి భగవంతుని చేరే మార్గాన్ని ఆచరించి చూపించింది శ్రీ గోదాదేవి అమ్మవారు. తిరుప్పావై రంగవల్లిక, గానం, నృత్యం, ప్రవచనం, స్తుతి, పాసుర పఠనం, సుమాల మాలగా రూపొందించిన ఈ కార్యక్రమాన్ని సభక్తి పూర్వకంగా మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించి తరించండి. ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసురం యొక్క అర్థాన్ని రంగవల్లిక రూపంలో ఇప్పుడు వీక్షిద్దాం.
12 మంది ఆళ్వారుల్లో ఒకే ఒక స్త్రీమూర్తి ఆండాల్. ఆమె రచించిన 30 పాసురాల్లో 11వ పాసురాన్ని విద్యార్థులకు నేర్పుతున్న శ్రీమాన్ లక్ష్మీ నరసింహన్ గారి ద్వారా మనము నేర్చుకుందాం. శ్రీవిల్లి పుత్తూరు అనే ఊరిలో విష్ణుచిత్తులు అనే పేరుగల ఒక భక్తుడుండేవారు. ఆ ఊరి దైవమైన వటపత్రసాయికి రోజూ తులసిమాలికలు కట్టి సమర్పిస్తూ ఉండేవారు. ఆయనకు తులసివనంలో గొప్పు తవ్వుతుండగా ఒక బాలిక దొరికింది. ఆమెయే ఆండాళ్ గోదాదేవి. జనకునికి సీతాదేవి దొరికినట్లుగా తనకు దొరికిన ఈ బాలికను విష్ణుచిత్తులు గోదై అని పిలిచి అల్లారు ముద్దుగా పెంచసాగారు. బాల్యం నుంచి భక్తి వైరాగ్యాలు కలిగి భగవంతుని యందే ఆసక్తి కలిగి ఉండేది. కృష్ణుడినే వివాహం చేసుకొనవలెనని సంకల్పించింది. ఆ కోరిక తీరాలంటే పూర్వం గోపికలు కాత్యాయనీ వ్రతం చేశారని పెద్దల వలన తెలుసుకుని తాను కూడా మార్గశీర్ష స్నానరూపమగు ధనుర్మాస వ్రతమును ఆచరించింది. అదియే 30 పాసురాలతో కూడిన తిరుప్పావై దివ్య ప్రబంధం. తాను ఆ వ్రతమును ఆచరించి మనము కూడా భగవంతుని పొందాలనే కోరికతో గోదాదేవి మనకు అందించిన గ్రంథం ఈ తిరుప్పావై, అనగా శ్రీవ్రతం. తిరు అనగా శ్రీ, పావై అనగా వ్రతం, శ్రీప్రదమైన వ్రతం. ధనుర్మాసంలో ఉపనిషత్సారమైన ఈ తిరుప్పావైని గానం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు పాసురాన్ని నేర్చుకుందాం. கற்றுக்கரவை கணங்கள் பலகரந்து சற்றார் திரள் அழிய சென்று செருச்செய்யும் குற்றமுன்னில்லாத கோவலர்தம் பொற்கொடியே புற்றரவல்குல் புனமயிலே போதிராய் சுற்றற்று தோழிமால் எல்லாரும் வந்து நின் முற்றம் புகுந்து முகில் வண்ணன் பேர் பாட சிற்றாதே பேசாதே செல்வப் பிண்டாட்டி நீ எற்றுக்குறங்கும் பொருள் ஏலோர் எம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். తిరుప్పావై ఒక అద్భుతమైన కావ్యం. అందమైన అరుదైన ఉపమాలంకారాలు ఈ పాసురాలలో కనిపిస్తాయి. ఈ పాసురంలో అమ్మాయిని ఎక్కువ పశుసంపద కలిగి వీరులైన గోపాలకుల వంశంలో పుట్టిన బంగారుతీగ, లేచిరమ్ము అని పిలుస్తున్నారు. అంతేకాదు, పుట్లవోని పాము పడకవలే ఉన్న నితంబ ప్రదేశము కలదానా, అడవిలోని నెమలివలే అందమైన కేశపాసము కలదానా, ఓ సంపన్నురాల, శ్రీకృష్ణుని కీర్తిద్దాం లేచిరమ్ము అంటున్నారు. ఈనాటి కార్యక్రమంలో సుజయ కృష్ణమూర్తి శ్రావ్యంగా ఆలపించిన తిరుప్పావై పాసురాన్ని విని ఆనందిద్దాం. கற்று
శ్రీమాన్ గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యుల వారి తిరుప్పావై ప్రవచనాన్ని ఇప్పుడు విందాం. కర్కటే పూర్వఫల్గున్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ఇప్పటిదాకా ఒక దశకం పూర్తయింది, 10 పాశురములు పూర్తయ్యాయి. తిరుప్పావై 30 రోజులలో 10 రోజులు మనం ఆ గోదాదేవి యొక్క ప్రబంధామృతాన్ని గానం చేస్తూ అమృతపానం చేస్తూ వ్రతాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా నిన్నటి పాశురంలో మొన్నటి పాశురంలో 6వ పాశురం నుండి నిన్నటి పాశురం దాకా ఉండేటువంటి పాశురములలో గోపికలను లేపుట అనేటువంటిది నడుస్తోంది. ఈ భాగవత గోష్ఠికి సంబంధించి 10 మంది అనేటువంటిది ఒక 10 మంది గోపికలను లేపుట అనేది మనకు కనిపిస్తుంది. 16వ పాశురం దాకా ఉండేది. ఈ 16వ పాశురం దాకా ఉండేటువంటి ఈ గోపికలను లేపే విధానంలోనే ఒక్కొక్క గోపికకు ఉండే ఒక్కొక్క అనుభవాన్ని చెబుతూ, ఈ అనుభవం భక్తులలో మన తోడి భక్తులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వైవిధ్యం ఉంటుంది. భాగవతోత్తములంతా భగవంతుని గురించి ఉన్నవారే అయినా ఒక్కొక్కరిలో ఒక్కొక్క దివ్యానుభూతి, ఒక్కొక్కరిలో ఒక రకమైనటువంటి భగవంతుడితో తాము పొందిన అనుభూతులు విభిన్నంగా ఉంటాయి కదా. వైవిధ్యాన్ని స్మరించుకోవడానికి వీలుగా ఇప్పుడు భగవంతుడి గురించి మాట్లాడుకోవడం అంటే ఎవరి గురించి మాట్లాడుకోవడం? భగవద్భక్తుల గురించి మాట్లాడుకోవడమే భగవంతుడి గురించి ఎక్కువ మాట్లాడుకోవడం. భాగవతము అంటే అర్థం భగవతః ఇదమని ఒక అర్థం చెప్పి, భగవంతునికి సంబంధించిన వారందరి కథలతో నిండి ఉన్నటువంటి ఒక కథానుషంగమైనటువంటి పారాయణమే భాగవతము అని అంటారు పెద్దలు. కానీ భాగవతం అంటే భగవద్భక్తుల కథలన్నీ కూడా, అంటే భగవంతునికి సంబంధించిన ప్రపన్నులైన వారి యొక్క కథలను మనం మాట్లాడుకోవడమే భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమవుతుంది. కాబట్టి ఇలాగా భగవంతుని యొక్క గుణానుభవంలో వైవిధ్యములుగా ఉండేటువంటి అనుభూతులు కలిగినటువంటి వారందరినీ లేపుతూ మనం ఈనాటికి 11వ పాశురానికి వచ్చాం. 11వ పాశురంలో లేపబడేటువంటి గోపిక చాలా సంపన్నురాలు, చాలా అందగత్య. వారికి ఉండే కుటుంబం చాలా గొప్పది. వారికి ఉండేటువంటి వారు నిర్వహించే ఆ కుటుంబీకులంతా నిర్వహించేటువంటి కర్మ సిద్ధాంతం అంత గొప్పది. ఏ పని వారికి నియమితమై ఉందో ఆ పనిని వారు సక్రమంగా విధిపూర్వకంగా చేసేటువంటి వ్యక్తులుగా ఉండేటువంటి వారి అమ్మాయి. ఆ అమ్మాయి సంపన్న, కుటుంబమా గొప్పది. ఆ ఊరి వారిలో ఉండేటువంటి అందగత్తెలలో ఒక ఆవిడ, అన్ని రకాల సంపదలు కలిగినటువంటి ఆవిడని నిద్రలేపుతున్నారు. నిన్న నోత్తు చువర్గం పుహుగెన్నవమ్మనాయ్ అంటూ ఏ నోము నోచి హాయిగా కృష్ణ సంశ్లేషాన్ని పొందుతున్నావు కదా అని గోపికలు అడిగారే. ఈ గోపిక అంటుంది, ఒక నోము నోచి నేను పొందవలసిన అవసరం ఏమున్నది? నా కోసం భగవంతుడే ఒక వ్రతాన్ని ఆచరించాలి, నన్ను పొందడానికి భగవంతుడు వ్రతాన్ని ఆచరించాలయ్యా, అంత గొప్పదాన్ని అన్నట్లుగా ఉండే ఒక ఉత్కృష్టమైనటువంటి భావన వైశద్యం కలిగిన ఆవిడ ఈ గోపిక. ఈ గోపికని నిద్రలేపడానికి వెళ్ళినటువంటి వారందరితో నన్ను పొందాలని భగవంతుడు తహతహలాడాలి, నన్ను పొందడానికి భగవంతుడే ఒక వ్రతాన్ని ఆచరించాలి, ఓ నోము నోచి ఆయన నన్ను పొందాలి అనుకునేటువంటి ఒక ధీమాతో ఉండేటువంటి గోపిక ఈనాటి గోపికను కత్తుక్కరవై కణంగల్ అంటూ వారి యొక్క వంశమును కీర్తిస్తూ ఆ తల్లిని కీర్తించేటువంటి ప్రయత్నం ఈ పాశురంలో సాగుతుంది. ఈ పాశురాన్ని ముందుగా అనుసంధానం చేసుకుని తర్వాత విశేషార్థంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కత్తుక్కరవై కణంగల్ పలఘరందు శత్తార్ తిరలజయచ్చన్ను చెరుచెయ్యుం కుత్తమున్ నిల్లాధ కోబలరథం పొర్కొడియే పుత్తరవల్గుల్ పునమయిలే పోదరాయ్ சுத்தத்துத்தோஜிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து புகில்வண்ணன் பேர்பாட சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எத்துக்குறங்கும் பொருளேலோரெம்பாவாய். కత్తుక్కరవై కణంగల్ పలఘరందు. దూడలు ఆవులు కదా, దూడలు కలిగిన ఆవుల యొక్క ఫల అనేకములైనటువంటి కణంగల్ గణములను లేక మందలను కరందు పాలి పితికిడి వారై శతార్ శత్రువుల యొక్క తిరల్ బలము అలియా నశించునట్లు శండ్రు దండెత్తి శరుచెయ్యం యుద్ధము చేసేటువంటి వాళ్ళు. ఈ గోపబాలకులని 2 విరుద్ధములైనటువంటి అర్థాలు చెప్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఒకటి
కత్తుక్కరవై కణంగల్ పలకరందు. దూడలు కలిగినటువంటి ఆవులు చాలా ఉన్నాయి. పల అనే అనేకములు అర్థం. ఎన్నున్నాయో లెక్క పెట్టలేం. అన్ని ఆవులకి పాలు పితుకుని బతుకువారు వీళ్ళు. అన్ని ఆవులకి పాలు పితుక్కోవడానికే సమయం సరిపోతుంది. వీళ్ళు యుద్ధాలు చేస్తారు. సెత్తార్ తిరలజీయచ్చన్ను సెరుచెయ్యం. శత్రువుల మీద దండెత్తి వాళ్ళ బలము నశించేటట్లుగా యుద్ధము చేయగలిగినటువంటి వీరులు వీళ్ళంతా కూడా. ఎలా వచ్చింది వీళ్ళకి ఈ గొప్పతనం? పలకరందు శతార్ తిరలజీయ కత్తు కరవై కణంగల్ పలకరందు అంటే అనేకములైనటువంటి ఆవులు అంట. అనేకములు అని చెప్పడంలోనే ఇన్నెని చెప్పడానికి వీలు కానన్ని అని కదా. ఎన్నున్నాయో తెలియదు వాళ్ళందరికీ కూడా. కత్తుక్కరవై కణంగల్ పలకరందు అంటే దూడలు కలిగిన ఆవులు అనేకములైతే అనేకములైన ఆవులకు పాలు పితుకువారై ఉంటారు ఈ గోపపాలకులు, ఈ కుటుంబీకులు. అంటే ఈ గోపవనిత యొక్క కుటుంబానికి చెందినటువంటి పెద్దలు. వారంతా కూడా పలకరందు చాలా ఉన్నటువంటి ఆవులు అవన్నీ వాటికి పాలు పితికేవారై ఉంటారు. అవన్నీ కూడా శ్రీకృష్ణస్వామి అవతరించిన తరువాత వారి చేతి స్పర్శతో మరింత యవ్వనాన్ని పొందినట్టుగా ఉండే ఆవులు తప్ప మరి రోజు రోజుకి పాలుని తగ్గించుకుంటూ వెళ్ళే ఆవులు కావాయి. పునర్యువేవ భవామి దృష్ట్వాచ పునర్యువైవ అని అంటారు. మళ్ళీ కుమారుని చూస్తే మళ్ళీ యవ్వనాన్ని పొందినంత ఆనందం కలుగుతుంది అంటాడు దశరథ మహారాజు రామాయణంలో. ఆ రకంగా కృష్ణ పరమాత్మ యొక్క మురళీగానాన్ని విన్నా, కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ తగిలిన ఆవులు మరింత బలిష్టములై మరింత యవ్వనాన్ని పొందినట్లుగా ఉంటాయి. అలాంటి ఆవులు కొన్ని వందల వేలు అసంఖ్యాకములైతే అవన్నీ కూడా ఎలా పెరుగుతున్నాయి అంటే మమతన్ మోములు మీదికెత్తుకుని రోమంతంబు చాలించి హృత్కమలాగ్రంబున కృష్ణు నిలిపి మురళీనాదామృత శ్రేణి కన్నంబులంగురోలుచూ మేతమాని గలితానందాసులై చిత్రితోపములై గోబులు చూచుతున్నవిగో కంజాక్షి వీక్షించితే. కృష్ణ పరమాత్మ యొక్క మురళిగానాన్ని విన్నప్పుడు రోమంతములు చాలించి గడ్డిని మళ్ళీ మళ్ళీ చేసేటువంటి ఆ విధానాన్ని గడ్డి తింటాయి. తిన్నగడ్డి మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ రోమంతం చేస్తుంటాయి, మళ్ళీ నెమరు వేస్తుంటాయి. ఆ నెమరు వేయడాన్ని కూడా మరచి మోములెత్తి కృష్ణుని వైపే చూస్తూ ఆ పిల్లన గ్రోవి యొక్క నాదాన్ని ఆస్వాదించేటువంటి ఆవులన్నీ పిల్లన గ్రోవి యొక్క నాదమే తమకు ఆహారముగా మరింత బలిష్టములై పెరిగితే అలాంటి పలకరందు. పల అంటే ఎన్నో చెప్పలేం. రథకుంజరవాజిమాన్ అంటాడు రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్. ఎన్ని రథములున్నాయో తెలియదు, ఎన్ని కుంజరములు ఎన్ని ఏనుగులు ఉన్నాయో తెలియదు, ఎన్ని గుర్రములు ఉన్నాయో తెలియదు. అంత సమృద్ధి కలిగినవాడు కృష్ణుడు. అంటాడు మళ్ళీ అర్జునుడితో, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున. అంటే ఎన్నో చెప్పడానికి వీలు కానప్పుడు బహూని అనేకములు అని వాడతారు. బహూని మే వ్యతీతాని అర్జున, నీ జన్మలైతే చెప్పుకోవచ్చు కానీ నీకు నాకు ఎన్నెన్ని జన్మలు గడిచాయో నీ చెప్పలేమయ్యా. బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున తాన్యహం వేద సర్వాణి. నేను ఎన్నెన్ని అవతారములు ఎత్తానో ఎన్నెన్నిసార్లుగా ఏ ప్రయోజనంతో అవతరించానో అవన్నీ నాకు తెలుసు. తాన్యహం వేద సర్వాణి అంటూ తను చెబుతాడే. అంటే బహూని అనే పదము ఎన్నో తెలియనటువంటి దానికి చెప్పేది. భగవంతుని యొక్క ఎన్ని శీర్షములు, ఎన్ని పాదములు, ఎన్ని హస్తములు చెప్పడానికి సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాతు ఎన్నో చెప్పడానికి వీలు కానప్పుడు సహస్ర అనేకములు అనేకములు అని అంటారు. ఆ రకంగా అనేకములైనటువంటి ఒక ఆవు మందలు కలిగిన వారు. ఒక ఆవులు కాదు, అనేకములైన ఆవుల కణంగల్ పలకరందు. గణములే ఎన్నున్నాయో తెలియదు అలాంటి గోపబాలకులు వారు. బహవో నృప కళ్యాణ గుణా పుత్రస్య సంతితే. ఎన్నున్నాయి మా రాముడి దగ్గర కళ్యాణ గుణాలు అంటే అబ్బో ఎన్నున్నాయో చెప్పలేమయ్యా. బహవః నృప కళ్యాణ గుణా పుత్రస్య సంతితే. నీ కుమారుడికి ఉండేటువంటి కళ్యాణ గుణములు ఇన్ని అని చెప్పడానికి వీలు కానన్ని ఉన్నాయి. భగవంతుడి యొక్క గుణములని ఎవరు లెక్క పెట్టగలరు? సంఖ్యాతుం నైవ శక్యంతే గుణా దోషాశ్చ శార్ంగిణః. భగవంతుడి యొక్క గుణములు లెక్క పెట్టడం అసాధ్యము అంటే బాగానే ఉండేది. దోషములు కూడా లెక్క పెట్టడం అసాధ్యము అన్నారు. అదేమిటండి? గుణములు ఉంటాయి కాబట్టి లెక్క పెట్టలేము, చాలా ఉన్నాయి కాబట్టి లెక్క పెట్టలేము అనొచ్చు, కానీ దోషములు కూడా లెక్క పెట్టలేమంటే ఆనంత్యాత్ ప్రథమో రాశి. ఎన్ని ఉన్నాయో తెలియదు కనుక గుణాలు లెక్క పెట్టలేం.
అసలు ఏమీ లేవు కాబట్టి దోషాలు లెక్క పెట్టలేము. అభావాదేవ పశ్చిమ, దేశం లేనివాడు కదా, అనంత కళ్యాణ గుణాకరుడు కదా తాను. కాబట్టి బహవో నృప కళ్యాణ గుణా పుత్రస్య సంతితే, నీ కుమారుడిలో అనంతములైన కళ్యాణ గుణములు ఉన్నాయి. అనంతములంటే ఇన్నిని చెప్పడానికి వీలు కానన్ని ఉన్నాయి అంటూ భగవంతుని యొక్క గుణములు ఎలాంటివో, భగవంతుని యొక్క అవతారములు ఎలాంటివో, అజాయమానో బహుధా విజాయతే, అనేక ప్రకారములుగా తాను అవతరిస్తూ ఉంటాడంటే అవి ఎన్ని అవతారములు ఎవరికి తెలుసు గనక, ఎలాగైతే భగవంతుని యొక్క కళ్యాణ గుణములను కానీ, భగవంతుని యొక్క అవతారములను కానీ, భగవంతుని యొక్క కళ్యాణ గుణ సంపదను ఎవరు లెక్కపెట్టలేరో, అదేవిధంగా ఈ కత్తుక్కరవై కణంగల్ పలకరందు లెక్కపెట్టడానికి వీలు కానన్ని గోవుల సంపద కలిగినటువంటి గోప బాలకులు వీరికి కృష్ణస్వామియే ప్రాణం. కృష్ణుడికి ఏ ఆపద కలిగినా వీరు ఇంత ప్రయత్నాన్ని మాని వాళ్ళతో యుద్ధానికి వెళ్ళడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. సెత్తారు తిర లజీయ చెన్ను శనిచ్చీయం, కృష్ణునికి ఉండే శత్రువులంతా వీళ్ళకి శత్రువులే. పాపం వీళ్ళకంటూ సహజంగా ఏర్పడ్డ శత్రువులు ఎవరు లేరండి. కృష్ణ పరమాత్మకి శత్రువులు ఎవరో వారందరూ వీళ్ళకి శత్రువులే అవుతారు. కృష్ణ పరమాత్మ ఒకనాడు రాయబారానికి వెళ్ళినప్పుడు ఎవరింటికి వాళ్ళింటికి ఆతిథ్యానికి రమ్మంటే భీష్ముణ్ణి విడిచిపెట్టి, దుర్యోధనుడి మాటను పక్కన పెట్టి, మహాత్ములందరి యొక్క మాటను పక్కన పెట్టి విదురుడి ఇంటికి వెళతాడు. ఆయన దుర్యోధనుడు అడుగుతాడు, ఏమయ్యా మేము పిలిచాం కదా, మా ఇంటికి రాకుండా విదురుడి ఇంటికి ఆతిథ్యానికి వెళ్ళావు అంటే, ద్విషదన్నం నభోక్తవ్యం ద్విషంతం నైవ భోజయేత్, అంటే శత్రువు ఇంటికి భోజనానికి వెళ్ళడము తప్పే, శత్రువుకి ఇంట భోజనం పెట్టడం కూడా తప్పే. ఎందువల్ల? శత్రువు ఇంట భోజనానికి వెళితే వాడేదో అన్నంలో కలిపి మనం చంపడానికి ప్రయత్నం చేయొచ్చు. మనం శత్రువుని పిలిచి మంచిగానే పెట్టినా వాడికి ఏదన్నా కలిగితే మనం పెట్టిన ఆహారం వల్లనే వాడికి ఆ ఇబ్బంది కలిగిందని చెడ్డ పేరు రావచ్చు. పాండవాన్ ద్విషసే రాజన్, పాండవులను నువ్వు ద్వేషిస్తున్నావు కదా, మమ ప్రాణాహి పాండవాహ, నీకు నాకు శత్రుత్వం లేదు కదా అన్నాడు దుర్యోధనుడు. నీకు నాకు శత్రుత్వం లేకపోవచ్చు కాక, కానీ పాండవులు నా ప్రాణం లాంటి వారు, నా ప్రాణముల వంటి పాండవులను నీవు ద్వేషిస్తున్నావు కాబట్టి నీకు నాకు కూడా శత్రుత్వం ఉన్నట్లే, కాబట్టి నీ ఇంటికి నేను భోజనానికి రానని విదురుడి ఇంటికి వెళతాడు. అంటే కృష్ణుడు తను ఆశ్రయించిన పాండవుల యొక్క శత్రువులందరినీ తన శత్రువులుగా భావించినట్లుగానే ఈ గోపబాలకులు తమ ఇంట అవతరించినటువంటి పరమాత్మకి ఎవరెవరు అపకారం చేయదలుచుకున్నారో వారందరి మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళ బలం అణచడానికి వీలుగా సిద్ధపడినటువంటి ఒక మిలిటరీ సైన్యంలాగా వీళ్ళంతా కూడా ఉండేవారు అని చెప్పడం ఇందులో తాత్పర్యం. శత్తార్ తిరలజి ఎచ్చెన్ను శరుచెయ్యం కుత్తమున్నిల్లాద కోవలరథం పొర్కుడియే, కుత్తమున్నిల్లాద, పోనీ ఇలాంటి వాళ్ళు ఏంటే ఎంతమందిని వాళ్ళు సంహరించారో కదండి, కాదు, ఏ దోషమూ లేనివారు. వారు చేసే పనిలో కానీ, వారికి ఉండే భావంలో కానీ, వారు చేస్తున్నటువంటి ఆ జీవన విధానంలో కానీ ఎలాంటి దోషమూ లేని కుత్తమున్నిల్లాద, ఒక్క తప్పు కూడా చేయకుండా ఉండగలిగేంత వాళ్ళు వీళ్ళంతా కూడా. ఏ తప్పు చేయకుండా, కుత్తమున్నిల్లాద కోవలరథం పొర్కొడియే, ఏ తప్పు చెయ్యని గోపబాలకుల ఇంట పుట్టిన బంగారు తీగలాంటి ఒక గోపవనిత, గోపిక, పొర్కొడియే, బంగారు తీగ అని పిలుస్తారు ఈ గోపికని. అంటే ఒక సంపన్నమైన కుటుంబానికి చెందిన దానివి. నీ ఇంటివారా చాలా గొప్పవారు. స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అని చెప్పినట్లుగా యతఃప్రవృత్తిర్భూతానాం, సాక్షాత్తుగా భగవంతుణ్ణి గుర్తించి భగవంతుని యొక్క జ్ఞానము కలిగి ఉండి వారు ఏ ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితికి తగినట్లుగా ఆ కర్మని ఆచరిస్తూ వారు ఆ భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందినవారు కావడం చేత వాళ్ళు గొప్పవాళ్ళు. అంతేకాక అనేకములైనటువంటి పశు సంపద, గోసంపదని రక్షిస్తున్నవారు, కృష్ణ పరమాత్మకి ఎలాంటి అపకారం జరిగినా సిద్ధపడేటువంటి ఒక వీరుల్లాగా ముందుండేటువంటి వాళ్ళు, ఏ తప్పు చేయనటువంటి కుత్తమున్నిల్లాద కోవలరథం పొర్కుడియే, ఏ తప్పు చెయ్యని గోపబాలకుల వంశానికి చెందినటువంటి బంగారు తీగ అని పిలుస్తారు. అంటే ఈమెకు ఉండేటువంటి ఆ బంగారం ఈ కుటుంబానికి ఉండేటువంటి సౌభాగ్యం చూస్తే మనకు అర్థమవుతుంది. అలాంటి బంగారు తీగలాంటి దానా పుత్తరవల్హుల్ పునమయిలే పోదరాయ్, పుట్టలోనున్న పాము ఎలాగైతే
పడగని చుట్టుకుని పడగని అలా విప్పి పడుకుంటే ఆ పడగకి ఇరువైపులా ఉండే భాగములు ఎలా ఉంటాయి అంటే అలాంటి జఘనము కలిగిన దాన పుత్తరవలహుల్ పుట్టలో ఒదిగి ఉండి చుట్టుకొని పడగని విప్పి ఆ చుట్టపైన పెట్టుకుని పడుకున్నటువంటి పాము వలె ఉన్నటువంటి పిరుదులు కలిగిన దానా అని సంబోధిస్తారు. ఇది గొప్ప వైరాగ్యానికి చిహ్నంగాను ఇప్పటిదాకా అపూర్వమైనటువంటి ఉపమానంగాను దీన్ని భావిస్తారు. అలాంటి ఒక అందమైనటువంటి దాన పోదరాయి రమ్మ రేచి రావలసినది. సృష్టస్త్వం వనవాసాయ శృణురక్త సుహృజ్జనే రామే ప్రమాదం మాకార్షీ పుత్ర భ్రాతరి గచ్చతి. సుమిత్ర అంటుంది లక్ష్మణస్వామితో, లక్ష్మణ జాగ్రత్తగా రామచంద్రమూర్తితో వెళ్ళు, నీవెందుకు అవతరించావు తెలుసునా? సృష్టస్త్వం వనవాసాయ అంటే వనవాసం కోసమే నువ్వు నా కడుపులో పుట్టావురా. రామచంద్రమూర్తికి వనవాసం వస్తుందని ఆ వనవాసంలో నీవు వెన్నంటి ఉండే రామచంద్రమూర్తికి సకల విధ కైంకర్యములు చేసుకుంటామని అనుకున్నట్లుగానే నీవు అవతరించావు. సృష్ట త్వం వనవాసాయ స్వనురక్త సుహృజ్జనే రాముని యందు పూర్తిగా అనురక్తులవై ఉంటావు కదా. రామే ప్రమాదం మాకార్షీ పుత్ర భ్రాతరి గచ్చతి. రామచంద్రమూర్తి నడుస్తూ ఉంటే ఆ నడక సౌందర్యానికి ముగ్ధుడవైపోయి ఏ ఆపద వస్తున్నా పట్టించుకోకుండా ఓ చిత్తరువులా అయిపోయి ఆ ఆనందాన్ని రామచంద్రమూర్తి యొక్క నడక సౌందర్యాన్ని చూస్తూ నిలబడిపోతావేమో. రామే ప్రమాదం మాకార్షీ రామునికి ఏ ప్రమాదము రాకుండా చూసుకోవలసిన బాధ్యత నీ మీద ఉన్నది అని ఆ సుమిత్ర తన కుమారుడికి చెప్పి పంపిస్తుంది. అలాగా వనవాసాయ సృష్ట ఈ అతని అవతారమే అరణ్యవాసం కోసం ఏర్పడింది అని చెప్పడంలో తాత్పర్యము నీవు ఆ భగవంతునికి రక్షణ కోసమే అవతరించిన వాడివి. ఆ వనవాసములో అతని వెన్నంటి ఉండి ఏ ప్రమాదము రాకుండా చూసుకోవడం కోసమే ఉన్నవాడివి. అలాగే ఈ గోపిక కూడా పోదరాయ్ రమ్ము నువ్వు మా గోష్ఠిలోకి రావలసినది. సుత్తత్తుత్తోజిమారెల్లారుం వందు యోగ్యులైనటువంటి నీ చుట్టములందరూ కూడా భాగవతోత్తములందరూ కలిసి చుట్టూ ఉన్నారే, చెలికత్తలంతా ఉన్నారే, వీళ్ళందరితో పాటుగా ఎల్లారు బంధు వారంతా వచ్చి ఉన్నారమ్మా. విశాలమైనటువంటి హృదయం కలిగిన వారికి, భగవద్భక్తి కలిగిన వారు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి వారైనా తనకు బంధువులుగా భావిస్తారే. ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం అని అంటారు కదా. కాబట్టి ఆ రకంగా సుత్తొత్తుతోజమారెల్లారు వందు నిన్ను ముత్తం పుగుందు నిన్ను ప్రాప్యమైన స్థలములో ప్రవేశింపజేయడానికని నిన్ను కోరుతున్నారు తల్లి. కాబట్టి స్మృతిమపరే శృతిమపరే భారతమపరే భజంతు భవభీతాః అహమిహ నందం వందే యస్యాలిందే పరం బ్రహ్మ అని అంటారు. అంటే కొంతమంది శృతిని ప్రమాణంగా స్వీకరించేవారు కొందరు, స్మృతికి మొక్కేవారు కొందరు, భారతమును భగవద్గీతను మొక్కేవారు కొందరు, ఇలాగా రకరకాలుగా భవభీతులై రకరకాల ప్రయోజనాలు పొందుతారు. నేను మాత్రం అహమిహ నందం వందే ఆనందకరమైనటువంటి పరమాత్మనే నేను నమస్కరిస్తా. యస్యాలిందే పరం బ్రహ్మ నందగోపుడి నమస్కరిస్తా. ఎందువలంటే ఎవని ఎందైతే రక్షణగా భగవంతుడు ఆనందంగా ఉంటున్నాడో అని చెప్పినట్లుగా అందరూ కూడా భగవంతుని కృష్ణ పరమాత్మ యొక్క ఆనందం కోసమే, కృష్ణ పరమాత్మ యొక్క ప్రాప్తి కోసమే కదా ఉన్నారు. తోజివారెల్లారుం మందు నిన్ను మొత్తం పుగుందు ముఖిల్వಣ್ಣన్ పేర్పాడ. ముఖిల్వಣ್ಣన్ యొక్క ప్రార్థన చేద్దాం మనం. ముఖిల్వಣ್ಣన్ అంటే మేఘము వంటి వర్ణము కలిగిన శరీర కాంతి కలిగినవాడు. మేఘశ్యామం సుమణిమకుటం అంటారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. మేఘశ్యామం అంటే మేఘము వంటి నల్లనైనటువంటి ఒక శరీరం కలిగిన వాడే సిత్తాదే పేషాదే. అలాంటి ముగిల్వಣ್ಣన్ పేర్పాడ నీలిమేఘము వంటి హొయలు కలిగిన వర్ణము కలిగిన శారీరక సౌందర్యం కలిగినటువంటి కృష్ణ పరమాత్మని ప్రార్థన చేయడానికి పేర్పాడ అతని నామ సంకీర్తనం చేయడానికి మనంతా సిద్ధపడుతున్నప్పుడు సిత్తాదే కదలకుండా ఉంటావే, పేషాదే ఏమాత్రం మాట్లాడవే, సెల్వపెండాటి సంపన్నురాలవి కదా నీవు. నీ ఎత్తుక్కు ఉరంగుం పొరుల్ నీతో కలిసి ఈ భాగవత గోష్ఠిలో కలిసి మెలసి ఉండే భాగ్యం ఎప్పటికో కదా. ఎత్తుక్కు ఉరంగుం పొరుల్ ఏలోరెంపావాయ్. ఓ గోపిక నీవు రావలసినది, ఈ గోష్ఠిలోకి రావలసినది అని ప్రార్థన చేస్తారు. అంటే భగవంతుడి యొక్క అనుభవములో ఉన్నటువంటి ఓ గోపిక
నీవు ఈ గోష్ఠిలోకి వస్తే గనక ఈ కలసిమెలసి నీతో ఈ గోష్ఠిని కొనసాగిస్తున్నప్పుడు మాకు కలిగేటువంటి ఆనందం ఇంత అంతా కాదు అంటూ ఆళ్వార్లు సాయించినట్లుగా భాగవత గోష్ఠితో కలసిమెలసి ఉండే భాగ్యం అన్నడో కదా అని ఆళ్వార్లు కీర్తించినట్లుగానే ఈ గోపికలతో కూడా ముగిల్వണ്ണన్ పేర్పాడ, ఆ ముగిల్వണ്ണన్ అయినటువంటి మేఘశ్యాముడైనటువంటి పరమాత్మని కీర్తించేటువంటి ఈ వ్రతములో నీవు కూడా వచ్చి ఇందులో అన్వయించవలసినది అని ఆ గోపికని పిలుస్తారు. ఎలాంటి గోపిక ఇవిడ? కత్తు కరవై కణంగల్ పలగరందు శతార్ తిరలజియ చెన్ను సెరుచెయ్యం కుత్తమున్ నిల్లాద కోవలధం పొర్కుడియే. అంటే ఈవిని కీర్తించడానికి ముందు ఆచార్య వంశో జ్ఞేయ అని చెప్పినట్లుగా మీ యొక్క వంశమంతా ఇంత చాలా గొప్పది. ఎంత గొప్పది? ఇన్ని వందల వేల లక్షల అంటే చెప్పడానికి అసంఖ్యాకములుగా ఉండేటువంటి గోవులన్నింటినీ రక్షిస్తున్నవారు వారు. గోపాలకులు కదా. గోపాలకులు అంటే అర్థమే గో అంటే ధర్మమని, వేదమని, మంత్రమని ఇన్ని అర్థములు. మంత్రమును కాపాడువారు, వేదములను కాపాడువారు, ధర్మాన్ని కాపాడేవారు, స్వధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వారు. అలాంటి గోపబాలకుల వంశంలో పుట్టావు. స్వధర్మ నిరతి నీకున్నది, స్వధర్మం నీకు తెలుసును. కాబట్టి స్వధర్మమేమి? ఇంతమంది కలిసి మనం అంతా కలిసి కృష్ణ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందడానికి మనం ఏర్పరచుకున్నటువంటి ఈ వ్రతమును సుసంపన్నం చేసే విధంగా ధర్మాన్ని తెలిసిన దానివి కాబట్టి నీవు కూడా ఈ గోష్ఠిలోకి వచ్చి గోష్ఠిని సంపూర్ణం కలిగించవలసిందిగా సమగ్రం చేయవలసిందిగా కోరుచున్నామంటూ ఈ గోపికలంతా కూడా ఈ లోపల ఉండే పొర్కొడియే బంగారు తీగ లాంటి దానా. అంటే బంగారు తీగ అంటే బంగారం అంటే సర్వశ్రేష్టమని కదా అర్థం. సర్వశ్రేష్టమైన ఏ విధముగా చూచినా నీ భావన, నీ వంశము, నీకుండే ఆనందము, నీకుండే సౌందర్యము అన్నీ కూడా భగవంతుడు ఎక్కువ ఆనందించేవే. కాబట్టి నీవు కనుక వస్తే నిన్ను చూసైనా గోష్ఠిని భగవంతుడు అనుగ్రహిస్తాడంటూ ఆ గోపికని, ఆ గోపబాలికని ఈరోజు గోపికలు గోదాదేవి నిద్రలేపి తమ గోష్ఠికి అన్వయింపచేసింది. మాధుషా కించనత్రాణ బద్ధ కంకణపాణయే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. ఇప్పుడు తిరుప్పావై పాసుర వైభవాన్ని తెలిపే నృత్యాభినయాన్ని వీక్షిద్దాం. கடல்
ఈనాటి తిరుప్పావై కార్యక్రమంలో శ్రీమతి టీకే చూడామణి గారు భక్తిభావంతో ఆలపించిన గోదాస్తుతిని విందాం. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖా శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, 9 శ్లోకాలను పూర్తి చేసుకుని మనం ఈనాడు గోదాస్థితిలో 10వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము. ఏ శ్లోకానికి ఆ శ్లోకమే ఒక రస గుళికలాగా మనకి అనుభవంలో లభిస్తోంది అని. ఇంత మధురమైనటువంటి భావాలన్నిటినీ కూడా వేదాంత దేశికులు ఆయన యొక్క కవితా పాటవము అనేటువంటిది, ప్రతిభ అనేటువంటిది అది ఎలాగా నిమిషానికి నవోన్మేషం అవుతుంది అనేటువంటి విషయం మనం ఈ శ్లోకాలని చదువుతూ ఉన్నప్పుడు, ఇందులో ఉండేటువంటి అంతరార్థాలను తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఇక్కడ ఈనాటి 10వ శ్లోకంలో, అమ్మ మీ నాన్నగారికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అంటూ గోదాదేవితో పాటు గోదాదేవి తండ్రి అయినటువంటి విష్ణుచిత్తులు, భట్టనాథులు అనే పేర్లు కలిగినటువంటి సంప్రదాయ నామం పెరియాళ్వార్ అనేటువంటి పేరు రావడానికి కారణాన్ని వేదాంత దేశికులు ఈనాటి 10వ శ్లోకంలో మనకి అందిస్తున్నారు. తాతస్తుతే మధుభిదః స్తుతిలేశవస్యాత్ కన్నామృతైః స్తుతిశతైః అనవాప్తపూర్వం త్వన్మౌళిగంధ సుభగాముపహృత్య మాలాం లేభే మహత్తర పదానుగుణం ప్రసాదం. తాతస్తుతే మధుభిదః. అమ్మా ఆండాళ్ తల్లి, మీ నాన్నగారు ఉన్నారే, తాత అంటే తండ్రి అన్నమాట. మీ నాన్నగారు మధుభిదః స్తుతిలేశవస్యాత్, మధుభిత్ అనేటువంటి ఆయన ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ మధు కైటభులలో మధు అనేటువంటి రాక్షసుణ్ణి చంపడం వల్ల ఆయన మధుభిత్ అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు. ఆయనని స్తుతిలేశవస్యాత్, లేశవస్యాత్తు స్తుతి స్తోత్రం చేశాడు. ఏదో కొంచెం స్తోత్రం చేశారు మీ నాన్నగారు ఆ శ్రీకృష్ణ పరమాత్మని. కన్నామృతైః స్తుతిశతైః అనవాప్త పూర్వం. కానీ మీ నాన్నగారిలాగే చాలామంది ఆళ్వార్లు ఎన్నో స్తోత్రాలు చేశారు పరమాత్మని. స్తుతి శతైః, వందల కొలది వేల కొలది పాసురాలు చెప్పారు ఆళ్వార్లందరూ కూడా. ఎందుకు అసలు పరమాత్మని స్తోత్రం చేయడము అంటే, స్తుతి స్తోత స్తవప్రియ అంటుంది విష్ణు సహస్రనామం శ్రీమన్నారాయణుని. స్తోత్రం చేస్తే చాలా ఆనందపడేటువంటి వాడు ఆ స్వామి. అందువల్ల ఆ స్వామిని స్తోత్రం చేస్తే పూర్వం ఆళ్వార్లకి అందరికీ కూడా లేనటువంటి ఒక విశేష నామం మీ నాన్నగారికి వచ్చిందట. ఏమని? పెరియ ఆళ్వార్, చాలా పెద్ద ఆళ్వార్లు అనేటువంటి పేరు వచ్చింది. కానీ అమ్మ, ఈయన కంటే మిగిలిన ఆళ్వార్లందరూ వేల పాసురాలు చెప్పారు కాబట్టి శ్లోక సంఖ్య చాలా ఎక్కువ ఉండడం వల్ల రావచ్చా అంటే అసలు అది కాదు కారణం. మీ నాన్నగారు పొగడడం వల్ల పెరియాళ్వారు అనేటువంటి పేరు తెచ్చుకోలేదు. మరి ఎందుకు వచ్చింది ఆయనకి పెరియాళ్వారు అనేటువంటి పేరు అనంటే, త్వన్మౌళిగంధ శుభగాం ఉపహృత్య మాలాం. నువ్వేం చేసేదానివి చిన్నప్పుడు? ఆయనేమో చక్కగా అందంగా పూలమాలని తయారు చేసి దాన్ని బుట్టలో పెట్టి సమర్పిద్దామని చెప్పి పని చూసుకొని వచ్చేలోపు ఒక్కసారి ఆ దండని తీసి గబగబా దిగుడు బావి దగ్గరికి వెళ్ళి నువ్వు వేసుకున్నటువంటి కొప్పులో దాన్ని చుట్టి
ఆ దిగుడు బావిలో నీడ చూసుకుని ఆహా ఎంత బాగుందో ఈ దండాన్ని ఆస్వాదించి మళ్ళీ తీసుకొచ్చి దాన్ని ఆ బుట్టలో యథారీతిగా పెట్టేస్తూ ఉండేదానివి. విషయం తెలియనటువంటి మీ తండ్రి గారు ఈ దండనే తీసుకువెళ్ళి రంగనాథ స్వామికి సమర్పిస్తూ ఉండేవారు. అందువల్ల కదా నీకు సూడి కొడుత నాచియార్ అనేటువంటి పేరు, ఆ ముక్త మాల్యద అనేటువంటి పేరు వచ్చింది నీకు. త్వన్ మౌళిగంధ శుభగాముపహృత్యమాలాం, అలాంటి పరిమళ సంభరితమైనటువంటి ఆ మాలని తీసుకొని వెళ్ళి దానిని కానుకగా రంగనాథుడికి సమర్పించి లేబే మహత్తర పదానుగుణం ప్రసాదం, అందువల్ల మహత్తరమైన నామం పేరియ ఆళ్వార్ అనేటువంటి గొప్ప నామాన్ని లేబే ప్రసాదంగా పొందగలిగారు. అంటే మీ నాన్నగారు కొంచెం పొగిడితే స్వామి స్తోత్రాలతో ఆ పొగడ్డం వల్లనే ఆయన పెరియాళ్వారు అయ్యారేమో నువ్వు అనుకుంటున్నావేమో. ఏం కాదు, ఆయన ఓ 473 శ్లోకాలు రచించారు. అలాగా సంఖ్యామాత్రంగా మనం చూసుకోవాలి అంటే ఒక్క తిరువాయుమజులోనే 1000 చెప్పలేదు నమ్మాళ్వార్లు పాసురాలు. అలాగే మరి తిరుమంగయ్య ఆళ్వార్లు 1000 మీద చెప్పలేదు. అయితే మాత్రం వారికి వచ్చిందా పెరియాళ్వార్లు అనేటువంటి పేరు రాలేదు. కాబట్టి సంఖ్య వల్ల స్తోత్రం వల్ల మీ నాన్నగారికి గొప్ప పేరు రాలేదు. మరి ఎందుకు వచ్చింది అంటే పెరియజీయర్ అనేటువంటి మనవాళ్ళ మహామునులు అనేటువంటి వారు ఉపదేశరత్నమాలలో ఒక చక్కటి సమాధానం చెప్తారు. ఏమని? மங்களாசாசனத்தின் மத்துள்ள வாழ்வார்கள் தங்களார்வத்தளவுதானன்றி பரிவாரே வில்லிபுத்தூர் பட்டர்பிரான் பெத்தான் పెరియాళ్వారెన్నం பெயர். ఎంత బాగా చెప్తారో మనవాళ్ళ మహామునులు. మంగళాశాసనத்தின் మత్తుள்ள வாழ்வார்கள் தங்கள் அளவு తాను అన్రి అని మిగిలిన ఆళ్వార్లకి ఎవళ్ళకి రానటువంటి ఒక భావం మీ నాన్నగారికి వచ్చింది. ఏమిటి అంటే ఇంత సౌందర్యమూర్తి ఇలా గరుడ వాహన రూఢుడై ఇలా వేంచేస్తున్నాడే, అమ్మో ఈయనకి ఎక్కడ ఏ దృష్టి దోషం తగులుతుందో అనేటువంటి భయముతోటి పల్లాండు పల్లాండు ఆయిరత్తాండు పల కోటి 100,000 మల్లాండు తింతోళ్ మణివണ്ണாவும் సేవడి సెవ్విదిరుక్క అడియో మోడుం నిన్నోడుం పిరివిండ్రి 1000 పల్లాండు, ఇలా వరుసగా పల్లాండు 1000 సంవత్సరాలు చాలా సంవత్సరాలు నీకు మంగళమగుగాక అంటూ దృష్టి దోష పరిహారార్థం పాట పాడినటువంటి మహానుభావులు. అందువల్ల ఆయనకి పెరియాళ్వార్లనే పేరు వచ్చింది అని చెప్పి మనవాళ్ళ మహాముళ్ళు చెప్తారు. కానీ వేదాంత దేశకులు ఇంకొక విశేషమైనటువంటి అర్థాన్ని చెప్తున్నారు. ఏమిటి అంటే త్వన్ మౌళిగంధ శుభగాముపహృత్యమాలాన్ లేభే మహత్తర పదానుగుణం ప్రసాదం, నీ జుట్టుని తాకినటువంటి ఆ నీ సురభిళమైనటువంటి కేశాలలో ఉండేటువంటి ఆ ఆనందాన్ని ఆ మాల కూడా తాను స్వంతం చేసుకుని ఈ సువాసనలని తాను మోసుకొని పోయి ఆ రంగనాథుడికి ఇచ్చిందట ఆ మాల. అలాంటి అందమైనటువంటి మాలని సమర్పించడం వల్లనే కందం కమజం కుజలి అంటావు కదా తల్లి నువ్వు తిరుపవైలో. ఆ గంధమంతా పట్టినటువంటి వెంట్రుకలు అని మనకి చూడండి, పూర్వము తలంట్లు పోసిన తర్వాత సాంబ్రాణి పొగలవి వేసేవారు. అలా వేస్తే కాసేపటికి ఆ జుట్టును అదిలించినప్పుడల్లా సాంబ్రాణి వాసనలు చక్కగా వస్తూ ఉండేవి అన్నమాట. అలాగే రంగనాథుడికి కూడా అందమైనటువంటి సువాసనలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే గోదాదేవి యొక్క అందమైన అలకలని పట్టినటువంటి దివ్య సుగంధ పరిమళాలన్నీ ఈ దండ ద్వారా వచ్చి శ్రీరంగనాథుడిని చేరాయి. ఇంత మంచి కానుక నాకు ఇచ్చావయ్యా, అందువల్ల నువ్వు పెరియ ఆళ్వార్ అని రంగనాథుడు ఆయన ప్రసాదంగా బహుశా నీకు నామాన్ని ఇచ్చేసి ఉంటాడు. స్వేసురమర వంద్యం రంగనాథస్య సాక్షాత్. ఈయన ఎంత తాను అసలు తనకి ఒక భక్తి అంటే తెలియదని, కవిత్వం అంటే తెలియదని, బాబోయ్ ఆ పాండురాజు సభకి నన్ను మాత్రం నువ్వు పంపవద్దయ్యా అని రంగనాథుడిని ప్రార్థించినటువంటి వ్యక్తి ఈ విష్ణు చిత్తులు అనేటువంటి ఆయన. ఏమయ్యా
అయ్యా మరి ఏం చేస్తావు, నేను వెళ్ళమంటే నాకేం రాదంటున్నావు, నా సిద్ధాంతాన్ని స్థాపించమంటే తెలియదంటున్నావు, నీకేం వచ్చేమిటి అంటే గృహ సమ్మార్జనమో జలాహరణమో శృంగార పల్యంకికా వహనంబో వ్యజనాథ పత్ర ధృతియో వాల్లభ్య లభ్యధ్వజగ్రహణంబో వనమాలికాకరణమో ప్రాగ్ దీపికారోపమో నృహరి. ఇంతకంటే నన్ను ఏది చెయ్యమని మాత్రం అడక్కు. ఊడమంటావా, ఆలయం చక్కగా ఊడి చేస్తా, కడగమంటే కడిగేస్తా, ముగ్గులు పెట్టమంటే పెట్టేస్తా, వాహనం మయ్యమంటే మోస్తా, దీపారోపణ చేయమంటే చేస్తా, ఇలాంటివి ఏదైనా చేస్తాను. కానీ నృహరి వాదము నాకు అనకు, నాకు అంటే నన్ను మాత్రం వాదానికి వెళ్ళమని అనకు అని తనకి ఏమీ రాదని చెప్పుకున్నటువంటి మనిషి పెరియ ఆళ్వార్. ఆళ్వార్ ప్రపంచంలోనే పెద్ద ఆళ్వార్లు ఎలా అయిపోయారండి? ఇలా అయ్యారు. ఎలాగా? అమ్మ యొక్క ముడిచి విడిచిన దండలు తిరిపెమునను చేర్చి వడ పెరుంకోయలుడయ్యాను నాకొసగి కడువడిగా ముప్పాది పాటలను పాడి కడకు శ్రీరంగని కూడిన కళ్యాణి హారతిదే కోను సురుచిరనేత్రి. ఆండాళ్ తల్లికి మంగళం పాడుతూ అంటారు, ముడిచి విడిచిన దండలు ఆ బుట్టలో పెట్టావు, వడపెరం కోయలుడయాన్నని మీ విల్లుబుత్తూరులో వేంచేసి ఉన్నటువంటి ఆ రంగమన్నారు స్వామికి సమర్పించావు, 30 పాటలు పాడావు. ఇలాంటి త్వన్మౌళిగంధ శుభగాముపహృత్య మాలాం లేబే మహత్తర పదం. ఈ మాలని సమర్పించడం వల్ల మీ నాన్నగారికి పెరియాళ్వార్ అనేటువంటి మహత్తర పదం. మళ్ళీ ఆ పదం కూడా ఎంత విశిష్టంగా వాడతారో వేదాంత దేశికులు. ఏంటంటే భూతం సరశ్చ మహదాహ్వయ. పేయాళ్వారికి మహత్ అని ఆ పేరు పెట్టారు. మహత్తు అనేది సామాన్యంగా మామూలుగా ఉందన్నమాట. మీ దగ్గరికి వచ్చేటప్పటికి మహత్తర పదం అంటే అందులో మళ్ళీ వారికంటే కూడా గొప్పవారు అని తర అనే పదాన్ని పక్కన ఆ ప్రత్యయాన్ని చేర్చడం వల్ల పెరియ ఆళ్వార్ అనేటువంటి గొప్ప పదం ఈ విష్ణు చిత్తుల ఎడలన సార్థకమైంది. వారికి అంత పేరు తెచ్చిపెట్టడానికి కారణం నువ్వు ఆ ముక్త మాల్యదవి కావడం. నువ్వు విడిచినటువంటి దండలనే స్వామి చాలా ఆనందంగా స్వీకరించడం. కృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యద రచిస్తూ అంటారు, నాకు పూర్వము ఒక మగవాడు దండని ఇచ్చాడు, మాలాకారుడు అనేటువంటి ఆయన ఇచ్చాడండి. మధురకు వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ స్వామికి అందమైనటువంటి ఒక దండని ఇచ్చాడు. కాబట్టి ఆ గొంటిని ఏవన్ ఒక మగవాడిడా, ఆ దండని ఒక మగవాడు ఇచ్చాడు. మగవాడికి పువ్వులు ఇస్తే అందులో స్వారస్యము రసోక్తి ఏవి ఉంటుందని. కాబట్టి అయ్యా నువ్వు నాకు ఆ సౌందర్యవతి అయినటువంటి గోదాదేవి సమర్పించిన దండని కూర్చిన చరిత్రని చెప్పవలసినదే అని రంగనాథుడు ముచ్చటపడి స్వయంగా కృష్ణదేవరాయల వారి కలలో కనిపించి చెప్తే నేను ఈ గ్రంథం రాశాను అని చెప్పి రాయల వారు చెప్పుకున్నారే. అందువల్ల ఆ ముక్త మాల్యదని ఆయన రచించడంలో ఉండేటువంటి ఆ విశేషం అంటే నువ్వు చేసిన పని రంగనాథుడికి ఎంత ఇష్టమైంది అంటే ఒక మహాకవి చేత కవిత్వానికి ప్రేరణని ఇప్పించగలిగినటువంటి శక్తి. ఆ శక్తే మీ నాన్నగారికి పెరియ ఆళ్వార్ అనేటువంటి పెద్ద పేరుని తెచ్చిపెట్టింది. లోకంలో కొందరు కుమార్తెలు పుట్టి వారి తల్లిదండ్రులకి అద్భుతమైనటువంటి పేరు తెస్తూ ఉంటారమ్మా, నువ్వెంత ధన్యురాలివి, పెరియాళ్వారి ఇంట పెరిగి ఆయనకి పెరియ ఆళ్వార్ అనే పేరు రావడానికి ఈ మౌళి శోభలు ఈ మాలలే కారణము అని మనకి వేదాంత దేశికులు కవితార్కిక సింహులు సర్వతంత్ర స్వతంత్రులు అయినటువంటి వేదాంత దేశికులు అత్యద్భుతమైనటువంటి భావనని అందించారు. ఇలాంటి మరిన్ని మధుర భావనలని మళ్ళీ రేపు ఆస్వాదిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాసం సందర్భంగా శ్రీ ఆండాళమ్మ వారు భక్తలోకానికి అందించిన తిరుప్పావై దివ్య ప్రబంధ సారాన్ని రంగవల్లిక గానం నృత్యం ప్రవచనం తిరుప్పావై నేర్చుకున్నాం. స్తుతి రూపంలో భక్తిరస భావంతో వీక్షించారు కదా. ఈనాటి తిరుప్పావై కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి తిరుప్పావై కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం.